నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావను కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించా అంటే, ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతను తొంత ఎట్లా ఉందా అంటే వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది. శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా. శివుడి మేడలో నాగేంద్ర స్వామి కాలకృత్యాలు తెచ్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట. గబాలన అటుగా ఒక బురదపాము వెళ్తుందంట. నాగేంద్ర స్వామి దిగుతా, అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు, నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పి ఈ బురదపాము ఏం చేసింది, మెడలో శివుడి మేడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది. ఎప్పుడైతే శివుడి మేడలోకి వచ్చేసిందో ఈ బురదపాము పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మేడలోంచి, శివుడి మేడలోంచి. నాగేంద్ర స్వామి కాదు, నాగేంద్రుడు కాదు. గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట. చూడండి దాని పోజు. గరుత్మంతుడు ఏంటి, బురదపాము ఏంటి. గరుడా క్షేమమేనా, జాగ్రత్త అని అంటుందంట. ఆయన గరుత్మంతుడు అన్నాడంట, సరే బురదపాము నేను చూశాలే నిన్ను, శివుడి మేడలో ఉన్నంత వరకు క్షేమమే, దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పాను. శివుడి మేడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు. నేనా నువ్వా నేను చెప్పలేదు, నీ సంగతి చెప్పాడు. అట్లాగే నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి